పంచవిధ జ్ఞానాలు మనకుంటాయి, మీకు అందరికీ తెలిసిందే. ఈ పంచవిధ జ్ఞానాలని పంచవిధ జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇలాంటి జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనది వినికిడి, అంటే మనం వినటం. ఈ వినటం అనేది ఎలా సాధ్యం? చెవి ద్వారా సాధ్యం. అయితే పెద్దవాళ్ళు తాము వినలేకపోతున్నారన్న సంగతి గ్రహించగలుగుతారు, చెప్పగలుగుతారు. మరి పిల్లల సంగతి, అంటే మీ పిల్లలు సరిగ్గా వింటున్నారా లేదా మీరు ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఈ సమస్య ఉంటే దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుంది, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. మీ పిల్లలు సరిగ్గానే వింటున్నారా? వాళ్ళు వింటలేదన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ వీళ్ళకి సరిగ్గా వినికిడి లేకపోతే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుంది, ఇంటి వైద్యాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, వినికిడి లోపాన్ని హీరింగ్ లాస్ అంటారు. ఇది ఒక పెద్ద సమస్య. ఇది మామూలు పెద్దవాళ్ళనే కాదు, పిల్లల్ని కూడా ఈ మధ్య విపరీతంగా ప్రభావితం చేస్తుంది. మన దేశంలో మీరు ఈ సంఖ్య తెలుసుకుంటే మీకు నోట మాట రాదు. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 1,00,000 మంది పిల్లలు తీవ్రమైన వినికిడి లోపంతో జన్మిస్తున్నారు. అంటే బై బర్తే వీటికి సివియర్ హీరింగ్ లాస్ అనేది ఉంటూ ఉంది. ఈ సమస్య ఆ పిల్లల శారీరక ఎదుగుదలకి, మానసిక వికాసానికి వీటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సమస్యను వీరంత త్వరగా గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నార్మల్ జీవితం గడపగలుగుతారు. కాబట్టి వినికిడి లోపాన్ని ముందు గుర్తించడం అవసరం, అలాగే జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే వినికిడి అలాగే భాషా వికాసం ఈ రెండింటికి సంబంధం అనేది ఉంటుంది. అంటే హీరింగ్కి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి రిలేషన్ అనేది ఉంటుంది. మనం వినటం ద్వారానే చిన్నప్పటి నుంచి కూడా మాటలు నేర్చుకుంటూ ఉంటాం. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇంకా భాషా నైపుణ్యం అంటే లాంగ్వేజ్ స్కిల్ కూడా ఓన్లీ హీరింగ్ ద్వారానే మనకి పెరుగుతుంది. ఇతరులతోటి కలిసిమెలిసి ఉండటం, అలాగే జీవితంలో అభివృద్ధి చెందటం, ఇలాంటివన్నీ కూడా ఈ వినికిడితోటే ముడిపడి ఉంటాయి. అంటే వినికిడి ఎంత ముఖ్యం. వినికిడిలో ఏమాత్రం లోపం ఉన్నా పిల్లల ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. సాధారణంగా 1 లేదా 2 నెలల పిల్లలు గట్టి శబ్దాన్ని కులికి పడతారు. మీరు గమనించే ఉంటారు. చిన్నపిల్లలు ఏదైనా మనం శబ్దం చేసారనుకోండి, ఇట్లా ఒక్కసారి ఉలిక్కి పడతారు. ఇక మెడ నిలపడం వచ్చిన తర్వాత శబ్దం వచ్చే వైపుకి తల తిప్పుతారు. 6 లేదా 7 నెలలకి వీళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ముద్దు మాటలు. మొదటి పుట్టినరోజు నాటికి అమ్మ, తాత ఇలాగ అర్థవంతమైనటువంటి పదాలని వీళ్ళు పలకగలుగుతారు. 2 సంవత్సరాలు నిండేటప్పటికి చిన్న పదబంధాలు నేర్చుకుంటారు వీళ్ళు. 3 సంవత్సరాలకి సాధారణ వాక్యాలు మాట్లాడతారు. 3 years అంటే ఫుల్గా అర్థవంతమైనటువంటి సాధారణ వాక్యాలు వీళ్ళు మాట్లాడగలుగుతారు. 4 సంవత్సరాలు వచ్చేటప్పటికి భాషను బాగా అర్థం చేసుకుంటారు. ఇలా క్రమంగా ఈ మాట్లాడే భాష అనేది అభివృద్ధి చెందుతుంది. వినికిడి సరిగ్గా లేదనుకోండి, ఇవన్నీ దెబ్బతింటాయి. ఇంకా మాటలు రావటం కూడా ఆలస్యం అవుతాయి. కొంతమందికి 2 లేదా 2.5 సంవత్సరాలు దాటినా కానీ మాటలు రాకపోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు దీన్ని సహజమేలే, మగపిల్లాడు కదా, సరిగ్గా ఆడపిల్లల కంటే లేటుగా మాటలు వస్తాయిలే అని ఇలాగా ఏదో ఒకటి కప్పిపుచ్చుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రమాదం. ఇది సరైనది కాదు. సరే, మరి ఈ వినికిడి లోపం తాలూకు ఎఫెక్ట్స్ ఏమిటి, ప్రభావాలు ఏమిటి, ఇది మనం తెలుసుకోవటం అవసరం. వినికిడి లోపించిందనుకోండి, మాటలు ఆలస్యం అవుతాయి, అది సరే, కానీ ప్రవర్తన సమస్యలు కూడా వస్తాయి. అంటే చెప్పే సరిగ్గా అర్థం కాక అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. టీవీ లేదా ఈ మొబైల్ ఫోన్ సౌండ్ని ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇక రాయటం అలాగే చదవటం, దీంతో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక ఫోకస్, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ తగ్గుతాయి. తరగతిలో వెనకబడిపోతారు. ఇక టీచర్స్, తోటి పిల్లలు వీళ్ళతో అంతగా మాట్లాడరు. ఒకటి చెబితే మరొకటి అర్థం చేసుకుంటూ ఉంటారు. మిగతా పిల్లలతో సంబంధాలు కూడా దెబ్బతింటాయి. దీంతో భావోద్వేగ సమస్యలు, గట్టిగా క్రాంకీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. భావోద్వేగ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. దీంతో చిరాకు పడిపోతూ ఉంటారు. కోపం, ఆందోళన ఇలాంటివి కూడా పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. వీరంత త్వరగా ఈ సమస్యని గుర్తించి అప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, బై బర్తే అంటే పుట్టినప్పుడే ఈ స్క్రీనింగ్ అనేది చేయాలి. పుట్టినప్పుడే స్క్రీనింగ్ చేస్తే అనేక సమస్యల్ని మనం ఆదిలోనే అంతం చేయొచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే అమెరికా లాంటి వాటిలలో పుట్టిన వెంటనే శిశువులందరికీ కూడా కామన్గా వినికిడి పరీక్ష, హీరింగ్ టెస్ట్ అనేది చేస్తారు. మన దేశంలో ఇది తప్పనిసరి కాదు కాబట్టి చాలా హాస్పిటల్స్లో
ఆ వినికిడి టెస్ట్ చేయరు. ఏదో ఇక మరీ సాఫిస్టికేటెడ్ హాస్పిటల్స్‌తో తప్పితే అక్కడే సమస్య వస్తుంది. పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా వినికిడి పరీక్ష చేయిస్తే లోపాన్ని ముందే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం మామూలుగా ఏం జరుగుతుందంటే ఏఏబిఆర్ అంటారు. అంటే ఆటోమేటిక్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మామూలుగా ఆడియోమెట్రీలో వినపడుతుందా అని ఫ్రీక్వెన్సీలో పెట్టుకుని అడిగినప్పుడు చెప్పగలుగుతారు. కానీ పిల్లలు ఎలాగే చెప్పగలుగుతారు? వాళ్ళకి వినికిడి లోపం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అంటే ఈ టెస్ట్ ద్వారా ఆటోమేటిక్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ దీని ద్వారా అసెస్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఉంది, అదేంటంటే ఓఈఈ అంటే ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ అని ఇది ఒక టెస్ట్. ఇది ఒక స్క్రీనింగ్ పరీక్షలు మీకు పిల్లల్లో వినికిడి లోపం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది వీటితోటి. వీటి ఫలితాలు సాధారణంగా ఉన్నాయనుకోండి, వినికిడి బాగుంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా తేడాగా అనిపించింది అనుకోండి, వారం లేదా 10 రోజుల తర్వాత మరొకసారి ఈ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఏబిఆర్ పరీక్షతోటి వినికిడి లోపాన్ని మామూలుగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అయితే సంక్షిప్త క్రియాయోగో నిదానశిచ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు తెలుసుకోవటం. ఈ వినికిడి లోపానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. పిల్లల్లో వినికిడి లోపానికి రకరకాల కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఫెమిలియల్గా అంటే వంశపారపర్యంగా రావచ్చు. తల్లిదండ్రులకు లోపం ఉంటే పిల్లలకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది వినికిడి సమస్య ఉంటే. ఇక గర్భధారణ సమయంలో తల్లికి ఏదన్నా రుబెల్లా, అలాగే సైటోమెగాలే వైరస్ ఇలాంటి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే అనుకోండి, అప్పుడు ఆ పిల్లలకి రావచ్చు. అలాగే ఆ తల్లి వేసుకునేటువంటి మందులు వికటించడం కూడా ఒక్కోసారి పిల్లల్లో వినికిడి లోపానికి కారణం అవుతుంది. కాబట్టి గర్భధారణ టైంలో ఎడాపెడా ఏది పడితే అది వాడకూడదు. ఇక కాన్పు టైంలో సమస్యలు కూడా ఒక్కోసారి వినికిడి లోపానికి కారణం అవుతూ ఉంటాయి. దీంతో కొంతమంది అంటే శ్వాస సరిగ్గా తీసుకోలేక మెదడుకి తగినంత ఆక్సిజన్ అందదు. మామూలుగా సెరిబ్రల్ పాలసీలో చూస్తూ ఉంటాం, శ్వాస ఆడదు, దాంతో మెదడుకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ముందుగా ఆ కాక్లియా అనేది దెబ్బతింటుంది. దీంతో వినికిడి లోపం అనేది సంభవించేస్తుంది. పుట్టిన వెంటనే మెనింజైటిస్ అంటే మెదడు పొరలో వ్యాధిగ్రస్తం అవటం, మీజిల్స్, అలాగే మమ్స్ అంటే గవదబిడలు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఒకవేళ పిల్లలకి సోకితే వాటి వల్ల కూడా ఈ వినికిడికి హాని జరుగుతుంది. ఒక్కోసారి పిల్లలు మంచం నుంచి పొరపాటున జారి పడుతూ ఉంటారు. అలాంటప్పుడు తలకి దెబ్బలు తగులుతాయి. అప్పుడు కూడా ఈ వినికిడి లోపం రావచ్చు. దీంతో ఏం జరుగుతుంది, కాక్లియాలో ఉండేటువంటి ఆ సూక్ష్మమైనటువంటి కేశాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొంతమందికి అసలు ఆడిటరీ నర్వ్ అంటే శ్రవణ నాడిలోనే సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండా కూడా ఈ వినికిడి లోపం అనేది వస్తూ ఉంటుంది. అయితే మరి ఈ వినికిడి లోపంలో రకాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ 2 ఉంటాయండి. అంటే మనకి బయట అలాగే మధ్య చెవి ఈ 2 కారణాలతోటి వినికిడి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బయట చెవి అలాగే మధ్య చెవి ఈ కాజెస్ తోటి. కాబట్టి దీనికి ఈ లోపాన్ని కండక్టివ్ డెఫ్నెస్ అంటారు, కండక్టివ్ హీరింగ్ లాస్, కండక్టివ్ వినికిడి లోపం అంటారు. ఇక ఫిజికల్గా ఉదాహరణకు గులిమి పెరిగిపోయింది అనుకోండి, వ్యాక్స్, లేదా కర్ణబేరికి అంటే ఇయర్ డ్రమ్కి రంధ్రం పడింది అనుకోండి, లేదా చీవు రావటం, ఇలాంటివి దీనికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇక లోపల చెవిలో కాక్లియా అలాగే శ్రవణ నాడి ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే అప్పుడు సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అనేది వస్తుంది. అంటే సెన్సో న్యూరల్ హీరింగ్ లాస్ అంటారు దీన్ని. కొన్నిసార్లు ఆ మధ్య చెవి అలాగే లోపల చెవి రెండిట్లో కూడా సమస్య ప్యారలల్గా ఉంటూ ఉంటుంది. దీన్ని ఆ మిక్స్డ్ అంటే మిశ్రమ వినికిడి లోపం కింద, మిక్స్డ్ హీరింగ్ లాస్ కింద మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ వినికిడి లోపం తాలూకు తీవ్రతని ఎలా మనం అసెస్ చేయొచ్చు ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. శబ్దాల స్థాయిని డెసిబల్స్లో మనం లెక్కిస్తాం. పిల్లలు ఏ స్థాయి శబ్దాలు వాళ్ళకి వినిపిస్తాయనే దాన్ని బట్టి ఆ లోపాన్ని నిర్ణయించవచ్చు. పిల్లలు ఏ స్థాయి ఆ శబ్దాలు వినగలుగుతున్నారనే దాన్ని బట్టి సివియర్గా ఉందా మైల్డ్గా ఉందా అనేది మనం అసెస్ చేయొచ్చు. ఉదాహరణకు చూద్దాం, చేతి గడియారం ఉంటుంది కదా, ఈ చేతి గడియారంలో ఆ సెకండ్ల ముళ్ళు 35 to 40 డెసిబల్స్ చప్పుడు చేస్తుంది. ఇక గుసగుసగా మాట్లాడాలనుకోండి 45 to 50 డెసిబల్స్. మీటర్ దూరం నుంచి మామూలుగా మాట్లాడే వ్యక్తి తాలూకు మాటలు సగటున 65 డెసిబల్స్ ఉంటాయి. గట్టి శబ్దాలు 80 నుంచి 90 ఉంటాయి. విమానం రన్వే నుంచి గాలిలోకి ఎగురుతున్నప్పుడు 120 డెసిబల్స్లో ఉంటాయి. ఇలాగ సంభాషణ అనేది 85 డెసిబల్స్. అలాగే ఒక లాన్ మోవర్ గడ్డిని కట్ చేస్తూ ఉంటారే అది 90 డెసిబల్స్. ఇక ఆడియో సెట్ ఉంటుంది, ఫుల్ వాల్యూమ్లో ఉందనుకోండి 105 డెసిబల్స్. ఇంకా సైరన్లు గుయ్యి గుయ్యి గుయ్యని మోగుతూ ఉంటుంది చేశారా, అవి 120 డెసిబల్స్.
ఇక కచేరీలు, పెద్ద పెద్ద డీజే నైట్లు 120 డెసిబల్స్. ఇక ప్లేఫుల్ ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి, అంటే ఏదన్నా ఆటలాడేటప్పుడు అప్పుడు అలాంటివి 105 డెసిబల్స్. ఆ స్టేడియంని బట్టి ఆ స్టేడియంలో సౌండ్ వస్తూ ఉంటాయి, మన క్రికెట్ అట్లాంటివి. అలాగే బాణాసంచా అయితే 140 డెసిబల్స్. ఇంకా ఆయుధాలు పేలిన శబ్దం ఇలాంటివి 150 డెసిబల్స్, ఇంతకంటే ఎక్కువ ఇలా ఉంటాయి. సాధారణంగా 0 to 15 డెసిబల్స్ అంటే నార్మల్ అని అర్థం. అలాగే 16 to 25 డెసిబల్స్ అంటే స్వల్పంగా వినికిడి లోపం ఉందని అర్థం. 26 to 40 డెసిబల్స్ మధ్య వినలేకపోతే అప్పుడు ఒక మాదిరి లోపం ఉందని అర్థం. ఇక 41 to 55 డెసిబల్స్ మధ్య ఉంటే మధ్యస్థంగా లోపం ఉందని అర్థం. 56 to 70 డెసిబల్స్ ఉంటే మధ్యస్థం నుంచి కాస్త ఎక్కువ తీవ్రంగా ఉందని అర్థం. 71 to 90 డెసిబల్స్ ఉంటే తీవ్ర స్థాయి వినికిడి లోపం ఉందని అర్థం. అలాగే 91 కంటే ఎక్కువ డెసిబల్స్ ఉంటే అతి తీవ్ర స్థాయి వినికిడి లోపం కింద అర్థం. అంటే 91 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అంటే ఆ డెసిబల్స్లో వినలేకపోతున్నారు అనుకోండి, అంటే అంత పెద్ద శబ్దం కూడా వినలేకపోతుంటే తీవ్రస్థాయి వినికిడి లోపం ఉందని అర్థం. అయితే ఈ వినికిడి లోపం అనేది ఎలా పనిచేస్తుంది, అసలు మనకి వినికిడి ఎలా పనిచేస్తుంది, ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, చెవిని బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి ఇలా విభజిస్తాం కదా. ఇది మనంతా మీరు చిన్నప్పుడు చదువుకున్నారు. బయట భాగంలో ఉండేటువంటి చెవి ఆ దొప్ప ఆ శబ్దాలను గ్రహిస్తుంది, అందుకే మనకి ఈ షేప్లో ఉంటుంది. ఇది అంటే ముందు ఆ శబ్దాలను గ్రహిస్తుంది, వాటిని ఆ లోపల మార్గం ద్వారా లోపలికి పంపిస్తుంది, ఆర్టరీ కెనాల్ ద్వారా. ఈ శబ్దాలు ముందుగా మధ్య చెవిలో ఉండేటువంటి కర్ణబేరిని, తర్వాత దాని వెనక అనుసంధానంగా ఉండేటువంటి 3 చిన్న ఎముకల్ని కంపింపజేస్తాయి, మ్యాలెస్ ఇంకా స్టెపిస్ అంటారు. దీంతో ఆ శబ్ద తరంగాలు యాంత్రిక తరంగాల కింద మారతాయి. ఇవి ఆ చివర గొలుసు ఎముక ద్వారా లోపల చెవిలో ఉండేటువంటి కాక్లియాని చేరతాయి. కాక్లియాలో ద్రవం ఉంటుంది, అలాగే రోమ కణాలు కూడా ఉంటాయి. లోపలికి వచ్చేటువంటి యాంత్రిక తరంగాలకి కాక్లియా ద్రవంలో అలాగా అలలు రేగుతాయి, రోమ కణాలు అలా కదులుతాయి. అప్పుడు ఆ యాంత్రిక తరంగాలు విద్యుత్ ప్రచోదకాల కింద మారి ఆ శ్రవణ నాడి ద్వారా మన మెదడుకి చేరుకుంటాయి. దీంతో శబ్దం అనేది వినిపిస్తుంది. చెవిలో ఏ భాగంలో సమస్య వచ్చినా కానీ అది వినికిడి లోపానికి దారితీస్తుంది. మరి ఇలాంటప్పుడు పెద్దవాళ్ళలో కానీ చిన్న పిల్లల్లో కానీ ఆ వయసును బట్టి దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద మందులు ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు దశమూల హరితకి, ఇది 10 మూలికలు, అలాగే హరితకి అంటే కరక్కాయ ప్రధాన పదార్థంగా తయారయ్యేటటువంటి ఒక పాలీహెర్బల్ ఫార్ములేషన్. ఇది ఆ వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా ఫేమస్. ఇది పరోక్షంగా చెవి ఆరోగ్యానికి తోడ్పడుతుంది కాబట్టి నరువు కండక్షన్కి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే మరొకటి బలాతైలం. ఈ ఔషధ నూనె ఇది సిడాకార్డిఫోలియా నుంచి తయారవుతుంది. దీన్ని మామూలుగా చెవి చుట్టుపక్కల మర్దన కోసం వాడుతూ ఉంటాం. ఇది ఆ నరాలని స్టిమ్యులేట్ చేస్తుంది, కండరాలని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది నరాలకు సంబంధించిన సెన్సర్ న్యూరల్ అనుకున్నామే, అలాంటి హీరింగ్ లాస్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత క్షారతైలం. ఈ నూనె ఏంటంటే రకరకాల మూలికలు, అలాగే ఆల్కలైన్ పదార్థాలతోటి ఇది తయారవుతుంది, క్షారాలు. ఇది చెవిలో మామూలుగా డ్రాప్స్ కింద వేయడానికి వాడుతూ ఉంటాం. అలాగే ఆ లోపల ఆర్టరీ కెనాల్ని క్లీన్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఒక్కోసారి ఆ చుండ్రు, సోరియాసిస్ లాంటివన్నీ అడ్డగిస్తూ ఉంటాయి, వినికిడి లోపానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంకోటి జాతీయ తైలం. ఈ నూనె మన జాతి ఫలం అంటే జాస్మిన్ రిలేటెడ్ ప్లాంట్ నుంచి తయారవుతుంది. ఇది అనేక ఇతర పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. దీన్ని చెవిలో పోయడానికి వాడుతూ ఉంటాం. ఇది చెవిని ఇరిటేషన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. గుయ్యమనే శబ్దాలు ఇలాంటి వాటిలో దీన్ని వాడుతూ ఉంటాం. వినికిడిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక షడ్బిందు తైలం. ఈ నూనె రకరకాల మూలికలతో తయారవుతుంది. ప్రధానంగా ముక్కులో పోయడానికి వాడతాం. నేజల్ కంజెషన్ క్లియర్ అయినప్పుడు వినికిడి అనేది క్లియర్గా ఉంటుంది. తల అలాగే మెడ ప్రాంతంలో రక్త ప్రెషర్ని పెంచుతుంది. ఇది నరాల పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఇలాగా దీన్ని కూడా షడ్బిందు తైలం ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆయుర్వేదిక్ హెర్బల్ ఫార్ములేషన్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాంబినేషన్స్లో. ఉదాహరణకు బ్రాహ్మి. ఈ మూలిక మీకు తెలిసిందే, నరాల టానిక్ కింద పనిచేస్తుంది, నరాల పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్గా టినిటస్ గుయ్యమని కొంతమందికి సౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని తగ్గించడానికి దీన్ని వాడుతూ ఉంటాం. బ్రాహ్మి ఒకటి ఇలాంటి మాత్రల రూపంలో కూడా ఇది దొరుకుతుంది. అలాగే అశ్వగంధ, పేర్లేని వ్యాధికి పెన్నేరుగడ్డ మీకు తెలిసిందే, అడాప్టోజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే కొత్త వాతావరణానికి శరీరాన్ని అలవాటు అయ్యేలాగా చేస్తుంది. ఇది టోటల్గా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
ప్రధానంగా స్ట్రెస్ రిలేటెడ్ కారణాలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. పరోక్షంగా వినికిడికి ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాగే జింకో బైలోబా అని ఇది ఒక వెస్ట్రన్ హెర్బ్, కానీ మన దగ్గర కూడా ఇది దొరుకుతుంది. ఇది చెవికి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక సొంటి అల్లం అంటే జింజర్ అంటారు, అంటే ఎండబెట్టినటువంటి అల్లాన్ని సొంటి అంటాం కదా. ఈ రెండు కూడా సాధారణ సుగంధ మన వీటిలాగా వాడుతూ ఉంటాం మసాలా దినుసులలో, కానీ వీటి ప్రత్యేకత ఏంటంటే రక్త ప్రసరణ పెంచుతాయి. కాబట్టి ఆర్టరీ నరుకి రక్త ప్రసరణ పెరిగినప్పుడు క్రమంగా వినికిడి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పసుపు కూడా, ఇది దీంట్లో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటుంది. ఇది ఆ చెవిలో ఉండేటువంటి డ్యామేజ్ని అడ్డుకోవటానికి, చెవిని రక్షించడానికి ఇది సహాయపడుతుంది. ఇలాగా వీటిని వాడుతుంటాం. అవసరమైతే శారీబాది బట్టి ఇలాంటి వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా వినికిడి అనేది ఒకసారి డ్యామేజ్ అయితే దాన్ని తిరిగి తేవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులకి ఆ వినికిడి లోపం పైన అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.